శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 8వ అధ్యాయం అష్టాక్షర మంత్రం మహత్యం. సూతుడిట్లు చెప్పెను, శ్రేష్ఠులకు మునులారా, అష్టాక్షర మంత్రం ఓం నమో నారాయణాయ అనియు, ద్వాదశాక్షర మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పబడను. ఈ 2 మంత్రాలను పరమాత్మని అన్నింటికంటే గొప్పమైన మంత్రాలు. షడక్షర మంత్రముకు ఓం నమ శివాయ అనేది సర్వార్థ సాధకమైనట్టి మంత్రం. దివ్యమ్మకు పంచాక్షర మంత్రమైన శివతరాయ అన్నది అత్యంత శుభదాయకం. మయస్కరాయ అనేది కూడా అట్టి మంత్రమే. ప్రధాన పురుషుడకు రుద్రుని మంత్రం నమో శంకరాయ అను సప్తాక్షర మంత్రం. మునిలారా, ఈ మంత్రాల చేత బ్రాహ్మణులు, బ్రహ్మ విష్ణు ఇంద్ర సహితులైన సర్వదేవతలు, ఋషిగణములు శంకరుని పూజిస్తారు. వారు శివ బ్రహ్మల ఉద్భవానికి కారణం. ఉమాదేవికి భర్త దేవేశుడకు శివుని ఈ మంత్రం చేతనే అర్చిస్తారు. వారు నిరంతరం నమశివాయ, నమస్తే శంకరాయ, మయస్కరాయ, రుద్రాయ, శివతరాయ అన్న ఈ మంత్రముల జపం చేత బ్రహ్మహత్యాది పాపాల నుంచి ముక్తులవుతున్నారు. ప్రాచీన కాలమందు బ్రహ్మ యొక్క మేఘవాహన కల్పమందు మొదటి 3వ మన్వంతరమందలి త్రేతాయుగమున మహాత్ముడు శక్తిశాలి యగు దుందుముఖుడు అను బ్రాహ్మణుడు జన్మనెత్తెను. ఆ కల్పము మేఘవాహన కల్పం అని చెప్పబడుతున్నది. ఎందుకంటే ఆ కల్పమున దేవేశుడకు విష్ణువు మేఘరూపం ధరించి ఉండెను. ఆయన మేఘంపై మిక్కరి శ్రద్ధతో మహాదేవుడకు శివుని ప్రసన్నని చేసుకున్నట్టుకై శ్వాస నిశ్వాసలు కూడా బంధించి ఘోరతపం అనరించెను. ఆయన రుద్రుని యొక్క అతిభారం చేత దుఃఖితుడై ఉండెను. అతడు నీలకంఠునితో తన సమస్య ఎరిగించి తపస్సు అనరించెను. అంతటా ఈశానుడకు శంకర భగవానుడు తన తమంతో ఆయనకు ఐశ్వర్యాన్ని, అద్భుత బలాన్ని ప్రాప్తింపచేసెను. అందుచేత ఆ కల్పానికి మేఘవాహన కల్పం అని పేరు వచ్చింది. మేఘవాహన కల్పమందు ఒక ఋషి యొక్క శాపం చేత దుందుముఖుడు దురాత్ముడు, దుష్టుడు అయ్యను. దుందుముఖుడు తన భార్య యందు మిక్కిలి మోహితుడయ్యను. అతడు కామాసక్తుడై తన భార్య యందు గర్భమున స్థాపింపచేసెను. అమావాస్య తిథి నాడు రుద్రదేవతా ముహూర్తమందు పగటి సమయాన అతడు గర్భవతియగు తన భార్యతో సుఖపూర్వకంగా సంభోగించెను. ఆమె పేరు విశల్య. ఆమె మిక్కిలి కష్టంతో ఒక పుత్రునికి జన్మనిచ్చెను. అతడికి విశాలుడు అని పేరు పెట్టబడెను. శనిగ్రహం చేత దుష్టమైన రుద్రముహూర్తమందు జన్మించిన కారణం చేత అతడు తన మాతాపితలకే కాక తనకు కూడా అరిష్టం కలిగించేవాడయ్యను. మిత్రుడు, వరుణుడు అను పేరు గల 2 ఋషులు దుందుముఖునితో గుప్తంగా విశాలుడు దుష్టపుత్రుడు అని చెప్పిరి. వశిష్ఠుడు, నీ పుత్రుడు నీచుడు, దుష్టుడు అయినా బృహస్పతి యొక్క ప్రభావం చేత అతడు పాపాల నుంచి, దుర్బుద్ధి నుండి విముక్తి కాగలడు అని చెప్పెను. దుఃఖితుడైన దుందుముఖుడు పుత్రునికి జాతకర్మాది సంస్కారాలు చేయించి అతడికి స్వయంగా తానే విధిపూర్వకంగా విద్య బోధించెను. అతడును దుందుముఖుని కంటే దుందుముఖుని నుంచి తగిన రీతిలో పూర్ణంగా విద్య అభ్యసించెను. అతడికి వివాహమైన పిమ్మట తండ్రికి సేవ చేయుచుండెను. అనంతరం ఆ దుష్టుడకు విశాలుడు దురదృష్టవశాన ఒక శూద్రుని పత్నిని కామించి తన భార్యతో సమానంగా ఆమెతో దివారాత్రులు ఒకే ఆసనంపై కూర్చుండి ఒకే విధంగా భోజనాదులు చేయుచుండెను. దుందుముఖుని పుత్రుడు విశాలుడు నీచ దృష్ట బ్రాహ్మణుడై ఉన్నతముగా ఆచార వ్యవహారాలు వదిలివేశను. అనంతరం అంతమాత్రంతోనే ఆగక తన కామవాసనలు పెంచుకొనుటకే అతడు మద్యపానం కూడా చేయుచుండెను. పిమ్మట కొంతకాలానికి ఆ పాపియగు విశాలుడు ఏ కారణం చేతనో ఆ శూద్ర స్త్రీని చంపివేశను. అంతటా ఆ శూద్ర స్త్రీ యొక్క సోదరులు విశాలుని మాతాపితలను, అతని ధర్మపత్నిని కూడా చంపివేసిరి. ఆ కారణం చేత ఆ దేశపు రాజు చేత వారును చంపబడిరి. ఈ విధంగా విశాలుడు, అతని కుటుంబము నాశనమైనది. దుందుముఖుని పుత్రుడకు విశాలుడు ఏదో ఒక పనిపై ఇటు అటు తిరుగుచుండును. పిమ్మట ఒకానొక సమయాన అతడు ఇట్లో శ్రేష్ఠుడకు ఒక ముని రుద్రజపాన మునిగి ఉండుట చూసెను. ఆ ముని మహేశ్వరుని నుంచి పాశుపత మంత్రం ప్రాప్తింప చేసుకున్నాడు. అంతేకాక పంచాక్షర, షడక్షర మంత్రాలను 100,000 సార్లు ఒక్కొక్క 1,00,000 పర్యాయాలు వేరువేరుగా జపం చేసి ఉన్నవాడు. అతడు విధిపూర్వకంగా 12 మాసాల పాటు ఆ దివ్య వ్రతం చేసి ఉండెను. మృత్యువు వచ్చిన తర్వాత యముడతన్ని పూజించెను. సువ్రతులారా, తన తల్లి, తండ్రి, నిజపత్ని, శూద్ర స్త్రీ యొక్క సోదరులు కూడా ఉద్ధరించబడిరి. ఆమె చిరునగవుతో ఉండెను. ఆమె వారందరితో విమానమునెక్కి స్వర్గలోకం పోయెను. అక్కడ ఇంద్రసహిత దేవతలెల్లరూ వారిని స్తుతించిరి. ఇంద్రసహిత దేవతాగణాలు అందరూ వారికి గణాధిపత్యం ప్రాప్తింపచేసి మహేశ్వరునికి ప్రియభక్తునిగా ఆగునట్లు చేసిరి. ఆ కారణం చేత అష్టాక్షర మంత్రంతో అట్లే ద్వాదశాక్షర మంత్రంతో 1,000,000 రెట్ల పుణ్యం లభ్యం కాగలదు. ఇందు సందేహం లేదు. అందువల్ల ముందు చెప్పబడే విధానంతో ఎవరైనా నిరంతరం ఈ మంత్రాలన్నీ జపిస్తే
ఇంకను శక్తి మంత్రాలతో పాటు శక్తి బీజ మంత్రాలతో కలిపి జపం చేస్తే అతడు పరమగతిని పొందగలడు. నేను వినిపించిన ఈ సర్వోత్తమమైన కథను ఎవరు ఇతరులకు తెలియజేయుదరో, చదివి వినిపించరో వారు బ్రహ్మలోక ప్రాప్తి నొందుతారు. ఓం శాంతి శాంతి శాంతి.